ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నిర్వధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొత్తం 10 గంటల 2 నిమిషాల పాటు సభ జరిగింది. ఈ బడ్జెట్ సెషన్స్ లో ద్రవ్య వినిమయ బిల్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే మరో 7 బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఇటు తెలంగాణలో బీఎస్సీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బీఎస్సీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సమావేశానికి వచ్చారు. కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కురకనహల్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం జరిపింది. దాదాపు 50 మందికి పైగా అతిథులను పిలిచి వేడుకను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా మహిళలకు ఎలాగైతే పండ్లు పలహారాలు పెట్టి పాటలు పాడుతూ ఘనంగా వేడుక నిర్వహిస్తారో అలానే జరిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది. అతనికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. 25,000 పూచికత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పిఎస్ లో హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్ ను ఆదేశించింది. తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ వెరైటీగా అడిగారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ మీలాగే తమపైన ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని వ్యక్తంగా చెప్పారు. దీనికి కౌంటర్ గా ఫ్యామిలీ పాలన కాదు, మంచి పాలన చేస్తే కీర్తి ప్రతిష్టలు అవే వస్తాయంటూ కేటీఆర్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలో భాగంగా రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చింది కేసీఆర్ ను గద్దెదించేందుకేనని స్పష్టం చేశారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. బంజారా హిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. నేను తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆయన తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయనుందని తెలిపారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేసిందని అన్నారు. మరో 2 హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించాలని తెలిపారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాభవన్లోకి సామాన్యులను అనుమతి ఇస్తుందని గవర్నర్ తెలిపారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులను స్వీకరించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కలిసి వచ్చిన వ్యక్తులు, పార్టీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని చెప్పారు. యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్లో మడకశిర మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావు గుండెపోటుతో మృతి చెందారు. మడకశిర నుంచి రాయచోటికి కోర్టు పన్ను నిమిత్తం వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుండగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడున్న స్థానికులు వెంటనే ఆయన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కమిషనర్ మృతి చెందిన కాసేపటికే ఉద్యోగరీత్యా మడకశిర నుండి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఆర్డర్ వచ్చినట్లు స్థానిక మున్సిపల్ అధికారులు తెలిపారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో కుళ్ళిన మేక మాంసం తిని 10 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. ఇక చింతపల్లి మూల గరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వైద్యులు వెంటనే స్పందించి వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడారు. అయితే 2 ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం హాస్పిటల్కి తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అరెస్టు చేశారు. జీవో 46 రద్దు చేయాలని, లేకుంటే అసెంబ్లీ సమావేశాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన విద్యార్థులు విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎన్నికల ముందు జీవో 46ని రద్దు చేస్తామని మాట ఇచ్చారని, అయితే ఇప్పుడు అధికార ద్రోహులుగా మారారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అయితే ఈ పోరాటాన్ని వదిలిపెట్టేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలు దాటినా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై పాట పాడుతూ రోడ్డు మధ్యలో బైఠాయించి నిరసనగా జెండాలు పట్టుకుని ఆందోళన తెలిపారు. పోలీసులు వారిని అడ్డగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోవడంతో చూస్తూ ఉండిపోయారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనుండడం హాట్ టాపిక్ గా మారింది.